సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేడొక వాగ్దానము ఫిలిప్పీల పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీ సంఘములకు పౌలు గారు రాసిన పత్రిక వాళ్ళు ప్రోత్సహిస్తున్న మాట ఏంటంటే, ప్రభువులను ఆనందించండి. ఆయన ఆనందించి మీ ప్రతి విజ్ఞాపన ప్రభువు కానీ అప్పగించినట్లయితే ఆయన మీ ప్రతి అవసరములను తీర్చును. ఇది మనం చాలా తెలిసిన లేఖన భాగం అయినప్పటికీ మన ఆపద సమయంలో, మన కష్టకాలంలో, మన ఎదురుతూ ప్రతికూల పరిస్థితిలో మనం ఏం చేస్తుంటామంటే దేవుని సన్నిధిలో వెళ్ళడము మర్చిపోతూ ఉంటాం. ఈ లోక ప్రయత్నాల్లో వెళ్తూ ఉంటాం. మనుషుల మీద ఆధారపడుతూ దేవుని విడిచిపెడతాం. ఈరోజు నాకు అవసరతలు ఉన్నాయి, కానీ నేను ఎవరైనా అడగాల్సి వచ్చినప్పుడు నా మొదటి ప్రయత్నం ప్రభువుని అడుగుతాను. అయ్యా, నువ్వు నాకు సహాయం దయచే, ఇగో పలానా వ్యక్తి నేను అడగాలనుకున్నాను, వారికైతే అవకాశం లేదు, కానీ ఇదిగో నీవే వారి మార్గాలు తెరు అని ప్రార్థన చేస్తున్నప్పుడు నిజముగానే వారు నాకు ఇవ్వడం చూస్తున్నాను. ఎందుకంటే దేవునికి వాగ్దానం ఉంది, నీ ప్రతి అవస్థలు ఆయన తీర్చును. అయితే మొదట ఆయన విజ్ఞాపన చేయవలసింది. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నువ్వు ఎంతో నిరుత్సాహంతో నీకున్న రుణకాళ్ళు అవ్వచ్చు, అనారోగ్యం అవ్వచ్చు, వేదన, బాధన, శోధన అవ్వచ్చు, అయితే మొదటగా ఆయన సన్నిధిలో మొదలుపెట్టు. ఎందుకంటే ఆయన మన అవసరం తీర్చును. ఆయన ఏదో ఒక మనిషిని వాడుకుంటాడు, కానీ ఆ మనిషి స్పందించాలి, ఆ మనిషి మారాలి అంటే అది ప్రభు వల్ల మాత్రమే. నా ప్రసంగమా, అది నేను ప్రతి దినము ప్రతి క్షణము చూడగలుగుతున్నాను. నా పక్షమున నా దేవుడు ప్రతి హృదయాలను తట్టుతున్నాడు. ఎవరికైతే ఇప్పుడు నాకేం కావాలో వారి ద్వారా అటు సమకూరుస్తున్నాడు. ఎందుకంటే ఆయన తెలుసు నా ప్రతి అవసరతలో. నాకే కాదు, ఈరోజు ప్రభు నీ అవసరం ఆయన తెలుసు. నువ్వు నేను చేయాల్సింది ఆయన సన్నిధిలో వేడుకోవడం. ఉదయకాల సమయంలో నమ్మకముతో ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభా, నీ సహాయాన్ని దయచేయండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవానికి ఉన్నారు నీ బిడ్డల వారు మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ దీవెనని ఆశీర్వాదంతో నింపండి. వారికున్న వేదన, వారికున్న శోధన మీరు తీసివేయండి. ఇదిగో ప్రభా, వారు ఏదైతే నిజంగా మొరపెడుతుండగా ప్రతి అవసరాలు తీర్చి వారు ధైర్యపరిచి, బలపరిచి, స్థిరపరచమని యేసు నామమున తండ్రి, ఆమేన్. భయపడద్దు. ఈ ఉదయకాల సమయంలో ప్రభుని ఈవులన్నీ తొలగించి గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.